బీజేపీ నాయకులు విఠల్ గారితో మాట్లాడదాం. విఠల్ గారు, 2019లో ఆర్టీసీ కార్మికులు చేసినటువంటి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు మీరు ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడి బీజేపీ నాయకులు అందరూ కూడా గవర్నర్కు వినతి పత్రాన్ని సమర్పించి ఏదైతే 48,000 మంది ఉద్యోగులను తొలగించానే దాని ఉందో అది రద్దు చేయాలని కూడా మీరు చాలా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మేము చూసాం. మరి ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి? ఆర్టీసీ కార్మికులు మే 7 నుంచి సమ్మెకు దిగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ స్టాండ్ ఏంటి? మీరు మద్దతు ఇస్తారా? ఇప్పుడు ఆర్టీసీ అనేది ఒక హిస్టారికల్ ఆర్గనైజేషన్, హైదరాబాద్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ అంటే అప్పుడు నిజాం పీరియడ్ లో కూడా ఎస్టాబ్లిష్ అయిన ఆర్గనైజేషన్ ఇది. ప్రజలకు అత్యంత చేరువైనటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆర్టీసీ, ముఖ్యంగా పేద ప్రజలు మధ్యతరగతి కూడా కాదు, పేద ప్రజలకు నిత్యావసరం, ప్రతిరోజు ఆర్టీసీ బస్ అవసరం. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు ఉచిత ట్రాన్స్పోర్ట్ అనే ఫెసిలిటీ కల్పించింది కాబట్టి ఇంకా దాని ఆదరణ పెరిగింది, ప్రతి వ్యక్తి కూడా దాని ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది, చాలా మంది బస్సెస్ ని వాడుతూ ఉన్నారు. ఇవాళ ఈ డిమాండ్ కొత్తది కదమ్మా. ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు చేసినటువంటి డిమాండ్ చాలా సింపుల్ డిమాండ్, వాళ్ళ న్యాయమైన డిమాండ్ కూడా కావచ్చు. ఇప్పుడు ఒకవేళ ఫైనాన్షియల్ ఇష్యూస్ మాట్లాడుకోవాలనుకుంటే ఇవాళ ఆర్టీసీ యొక్క పరిస్థితి అత్యంత దయనీయమైన పరిస్థితి. వాళ్ళకి పెన్షన్ కి ఉన్నటువంటి ఫండ్స్ ను కూడా జీతాల కోసం వాడతా ఉంది. మరి గవర్నమెంట్ ఎంతవరకు కాంపెన్సేట్ చేస్తా ఉంది? ఫ్రీ బస్ కి నెల ఇవ్వాలి. ఫస్ట్ 1-2 months ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి. తర్వాత ఎవ్రీ మంత్ 200-300 crores ఎంత లాస్ అవుతుందో అంత లాస్ ప్రభుత్వం భరించాలి. ఉచిత బస్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వం, ఆర్టీసీ ఆర్గనైజేషన్, కార్పొరేషన్, దానికి ఫండ్స్ వస్తేనే నడుస్తుంది. మరి ఎంతవరకు ఇస్తున్నారు, లేదా డబ్బులు ఇస్తున్నారా లేదా, లేకపోతే ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏంటంటే గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్ ఉన్నటువంటి ఉద్యోగులను, అంటే అక్కడ ఉన్నటువంటి కండక్టర్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా గుర్తిస్తామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ ప్రభుత్వంలో కూడా మేనిఫెస్టోలో పెట్టింది. 1.5 year అయింది, ఇప్పటి వరకు కూడా ఏ కనీసమైన చర్య జరగలేదు. డెఫినెట్ గా గత ప్రభుత్వంలో కూడా చరిత్ర ఉంది. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సకల జన సమ్మె మాతో సహా ప్రభుత్వ ఉద్యోగులకు సహా అద్భుతమైనటువంటి సమ్మె చేసిన వాళ్ళు, మాతో కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు బాగా అశ్వత్థామరెడ్డి గారు ఆ రోజు నాయకత్వం వహించినటువంటి చరిత్ర చూసినాం. ఇవాళ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత దురదృష్టం ఏంటంటే 50 రోజులు 60 రోజులు టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా సమ్మె చేశారు. చివరికి వాళ్ళను చాలా మంది ఉద్యోగులను తొలగించడానికి, మొత్తం ఉద్యోగులను తొలగించే ప్రయత్నం చేశారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి వ్యతిరేకత కారణం కూడా ఇవాళ టిఆర్ఎస్ కి ఎంతో కొంత నష్టం జరిగింది. వాళ్ళ ప్రతిపక్షంలో కూర్చోండి. అధికార పార్టీ అధికారంలో పార్టీ వాళ్ళకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మీ డిమాండ్లు న్యాయమైనవే, మేము నెరవేరుస్తామని చెప్పారు. వాళ్ళకు విలీనం పెద్ద ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కాదు. ఇవాళ 30,000-40,000 మంది పనిచేస్తూ ఉంటారు. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. వీళ్ళు ఒక అదనంగా 30,000 మంది ఆడైనంత మాత్రాన జీతాలు ఇవ్వడానికి పెద్ద సమస్య కాదు. 2 లక్షల ఖాళీలు ఉన్న ఉద్యోగులకు బడ్జెట్ ఉంటది. వాళ్ళకు న్యాయమైన డిమాండ్ ప్రప్రథమంగా వెంటనే తీర్చాల్సింది ఏంటంటే విలీనం చేసుకోవాలి. విలీనం చేస్తే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఆర్టీసీకి. ఎందుకంటే జీతాలు పేమెంట్ చేయాల్సింది అప్పుడు గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి కార్పొరేషన్ పెద్ద రిలీఫ్ వస్తుంది. ఆ ప్రయత్నం మరి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. వాళ్ళు ఎప్పుడో జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చారు, వాళ్ళు నోటీస్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా చర్చలకు కూడా పిలవలేదు. అంటే చర్చలు అంటే అధికారుల స్థాయిలో కాదు, స్వయంగా మంత్రి గారు పిలవాలి. మంత్రి గారు కాకపోతే కేబినెట్ సబ్ కమిటీ వేసుకోవాలి, లేదా ముఖ్యమంత్రి గారు పిలవాలి. ఆర్టీసీ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి ఆర్గనైజేషన్. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే పొద్దుగాల సమ్మెలోకి వెళ్తారు. మీ పథకం ఫెయిల్ అవుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని అయితే తీసుకొచ్చిందో ఇప్పుడు వాళ్ళకి బస్సులే లేకపోతే రేపు మహిళల నుంచి వ్యతిరేకత వస్తుంది. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని, లేదా మంత్రి గారు ఇనిషియేట్ తీసుకొని ప్రప్రథమైన డిమాండ్ ఏంటంటే విలీన ప్రక్రియను ప్రారంభించాలి, కొనసాగించాలి, దాన్ని కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాలి. ఇవాళ 70,000 మంది ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు 50,000కు పడిపోయారు. ఇవాళ మళ్ళీ 16,000కు పడిపోయారు. ఎందుకు? ఇప్పుడు ఇంత జనాభా పెరుగుతుంది, మరి సర్వీసెస్ పెరగాలి. ఉద్యోగుల సంఖ్య ఎట్లా తగ్గుతుందమ్మా? తగ్గదు కదా. వాటితో పాటు ఉద్యోగుల సంఖ్య పెరగాలి. దాని కారణం ఏంటంటే ప్రైవేటైజేషన్ ఎవరికి తెలియకుండానే ఆర్టీసీ లో ఒక ప్రైవేటైజేషన్ తీసుకొచ్చారు, గత ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి. అంటే ప్రైవేట్ బస్సెస్ ని ఆపరేట్ చేయడము. ప్రైవేట్ బస్సెస్ ని ఆపరేట్ చేయడానికి అక్కడ కండక్టర్ మాత్రమే ఉంటాడు, డ్రైవర్ సంబంధం లేదు. వాళ్ళకి మంత్లీ ఇంత వాళ్ళ పేమెంట్ చేస్తుంటారు, సర్వీసెస్, ఆపరేటింగ్ ఖర్చులు,
మెయింటెనెన్స్ ఖర్చులు ప్రభుత్వానికి పడవు, అంటే కార్పొరేషన్ పడవు. ఒక కండక్టర్ మాత్రమే కార్పొరేషన్ తరఫున ఉంటారు. బర్డెన్ తగ్గించుకోవడానికి వాళ్ళు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. డే బై డే ప్రైవేటైజేషన్ పెంచుకుంటున్నా కానీ మేము చెయ్యట్లేదని కదా చెప్తూ ఉంటుంది ప్రభుత్వం. ప్రైవేటైజేషన్ కి మేము అసలు ఆలోచన కూడా లేదనేది కదా కాంగ్రెస్ చెప్పేది. ప్రైవేట్ బస్సులు ఇవాళ ఆర్టీసీ మిత్రులు కార్మికుడు చెప్పాలి నాయకుడు, ఎన్ని బస్సులు ఉన్నాయి ప్రైవేట్? నాకు తెలిసి ఒక 50% ఉంటాయి. ఇవాళ రోజుకి 50 లక్షల మంది ఆర్టీసీ బస్సెస్ ను వాడుకుంటున్నట్టు చూడండి. పేద ప్రజలు ఎవ్రీడే స్టేట్ లో 40 నుంచి 50 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అంత కీలకమైనటువంటి కార్పొరేషన్ ని నెగ్లెక్ట్ చేస్తే రేపొద్దుగాల ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది. భారతీయ జనతా పార్టీకి మా రాష్ట్రంలో మేము గతంలో అధికారంలో ఇప్పుడు లేము. డెఫినెట్ గా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం మా మొత్తం పార్టీ అండగా ఉంటది. వారి సమ్మెలోకి వెళ్తే వాళ్ళతో పాటు మా క్యాడర్ పనిచేస్తుంది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని మేము కోరుతాము. రైట్. సో